అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటి మనిషి జీవితంలో? జననం ఎంత సహజమో మరణం కూడా అంతే. ఆడు 1000 సంవత్సరాలు బ్రతికినా, పుట్టిన వెంటనే పోయినా, మరణం అనేది భూమి మీద జీవికి, భూమి మీద ఉన్న ఏ జీవికైనా మరణం సహజం, ప్రమాదం కాదు. అయితే ప్రమాదం ఏమిటి? పూర్తి అబద్ధం కంటే సగం సత్యం చాలా ప్రమాదకరమైనది. అబద్ధమైనా పర్వాలేదు, కానీ సగం సత్యం ఉంటుంది చూసారా, అది చాలా ప్రమాదం. మనిషి జీవితాలను నాశనం చేసేది అదే. క్రైస్తవ సంఘాన్ని నాశనం చేసేది కూడా అది. పూర్తి మరణంలోకి నెట్టివేస్తుంది. పూర్తి మరణం అంటే సగం ప్రాణంతో ఉండడం. పూర్తి మరణం అంటే నా పరిభాషలో ఏంటంటే సగం మరణంతో ఉండడం. కొంతమంది చూడండి చాలా బాధపడతా ఉంటారు, మరణం రాదు, అలాగనే సుఖంగా బ్రతకలేరు. వారితో పాటుగా ఉన్న వారికి కూడా శ్రమే. అలాంటి సంఘాలు ఈ రోజున కుక్కలలుగా ఉన్నాయి క్రైస్తవ సంఘాలలో. సగం సత్యమే ఉంటుంది. ఆ సగం సత్యం ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు అనే పేరు అక్కడ వినబడతా ఉంటుంది, పరిశుద్ధ గ్రంథం అనే పేరు అక్కడ వినబడతా ఉంటుంది, ప్రార్థనలు వినబడతా ఉంటాయి, ఏదొక వాక్యాలు వాళ్ళు చదువుతూ ఉంటారు. ఇవి మాత్రమే సగం సత్యం అంటే ఇదే. కానీ సరైనటువంటి మార్గంలో ఆ సంఘాలు లేవు. అలాంటి సంఘాలను యోహాను మాట్లాడుతూ ఉంటాడు. సుమారుగా 7 సంఘాలని అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నీవు సగం సగంగానే ఉన్నావు. నీలో సత్యం సగమే ఉంది, నీలో భక్తి సగమే ఉంది, నీలో ప్రేమ సగమే ఉంది, నీలో విశ్వాసం సగమే ఉంది, నీలో క్రియలు సగమే ఉన్నాయి. కానీ నీవు ఎలాంటి వారు? మీరు మరణించినటువంటి వారు అని చెబుతూ ఉంటాడు సంఘాలను. వ్యక్తిగతంగా జీవితంలో మనం కూడా అలాగే ఉన్నాం. మనకి అబద్ధమైనా పర్వాలేదు, కానీ అది పెద్దగా మనకి నాశనం కలిగించదు. కానీ సగం సత్యం ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది. సగం సత్యం అంటే పరిశుద్ధ గ్రంథం నిర్వచనం ఏమిస్తుంది? ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. సగం సత్యం అంటే ఏంటి? ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలివినని చెబుతున్నాడు. ఇక్కడ కన్నులు తెరవబడ్డాయా? తెరవబడ్డాయి. వారు దేవతలుగా మారారా? మారలేదు. సగం సత్యం ఉంది. సగం సత్యం ఏంటంటే వారికి మంచి చెడ్డలు తెలుసు. దేవుడు ఒప్పుకుంటున్నాడా ఈ విషయాన్ని? దేవుడు ఒప్పుకుంటున్నాడు. 23వ వచనంలో చెప్తున్నాడు, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు. దేవుడే ఒప్పుకుంటున్నాడు. ఏంటి? పండు తిన్న తర్వాత హవ్వ ఆదాములు ఏం తెలుసుకున్నారట? మంచి. అంటే ఇప్పుడు సాతాను చెప్పినటువంటి విషయంలో, హవ్వకు చెప్పినటువంటి విషయంలో ఎంత సత్యం ఉంది? సగం సత్యం ఉంది. పూర్తిగా సత్యం లేకుండా లేదు, సగం మాత్రమే. అబద్ధం చెప్పాడు అనుకోండి, పర్వాలేదు. దేవుడు చెప్పిన దానికంటే కూడా సగం సత్యంలో ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. దానికి మనము ఎక్కువగా ముడిపడిపోతూ ఉంటాం. సగం సత్యంతో అల్లుకుపోతూ ఉంటాం. అల్లుకుపోయి చివరికి మనకు ఊపిరాడకుండా చేస్తూ ఉంటాం. కనుక ఇది చాలా ప్రమాదం. మనం సత్యాన్ని పూర్తిగా గ్రహించటానికి జీవితంలో కానీ, సంఘంలో కానీ, క్రైస్తవ జీవితంలో కానీ, అలాగనే భౌతిక జీవితంలో కానీ, ఈ రెండిట్లో కూడా పూర్తి సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతే మన జీవితం పూర్తి దుఃఖంలో నిండిపోవటానికి ఏమాత్రం సందేహించదు.